ఈరోజు నేను నా స్టైల్లో నేను ఎగ్ బిర్యానీ చూపిస్తున్నానండి. అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలన్నీ నేను ఎంతెంత క్వాంటిటీ వేయాలో అన్నీ నేను ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్నాను. అది వీడియో మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. ఈరోజు నేను ఇక్కడ ఎగ్స్ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానండి. నేను 8 ఎగ్స్ తీసుకున్నాను. దీనికి ఈ ఒలిచేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ ఎగ్ తీసుకొని కొంచెం ఇలాగ ఘాటుగా ఇలా పెట్టుకోవాలండి. జస్ట్ 3 ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా ఎందుకు పెట్టుకోవాలి అంటే ఉప్పు కారం అదంతా దీని లోపల కూడా పట్టాలి కాబట్టి అందుకని ఇలా పెట్టుకుంటున్నామండి. కొంచెం 1 2 3 ఇలాగా జస్ట్ అంతే. మరి లోపలికి కనుక పెట్టుకుంటే ఆ ఎగ్ అంతా విడిపోతుందండి. జస్ట్ కొంచెం ఇలా అంటే చాలన్నమాట. అలాగే సాల్ట్ కొంచెం వేస్తున్నాను నేను, మళ్ళీ తర్వాత వేయాలి కాబట్టి. ఒక స్పూన్ తీసుకొని వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలండి. చేసుకున్నా కూడా లోపల కూడా ఉప్పు కారం పసుపు అంతా పట్టుతుందండి. ఇది ఇలా చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పెట్టాను కదండి. దీంట్లో ఈ గ్లాస్తో 10 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. నేను ఆల్రెడీ 2.5 రైస్ తీసుకున్నాను డబ్బాతో, అది కూడా చూపిస్తాను నేను. ఈ డబ్బాతో నేను 2.5 రైస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను నేను. దీంట్లో వచ్చేసరికి బిర్యానీ రైస్ ఫస్ట్ ఉడకపెట్టుకుంటున్నామండి. బాగా కాదు, కొంచెం పొలుగ్గా ఉడకపెట్టుకుంటున్నాం. దీంట్లో వచ్చేసరికి అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను ఇప్పుడు. దీంట్లో బిర్యానీ సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేస్తున్నానండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగా వేస్తున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. దీంట్లో తగినంత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ లేదా ఉప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. వాటర్ మరగాలి. వాటర్ మరిగిన తర్వాత బిర్యానీ రైస్ వేస్తాను నేను. చూద్దామండి ఇది ఎంతవరకు వచ్చిందో. ఎస్, ఆల్రెడీ వాటర్ మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో బాస్మతి రైస్ వేస్తున్నాము. బాస్మతి రైస్ ఇందాక ఒక చూపించాను కదండి డబ్బా లాంటిది, ఆ డబ్బాతో నేను 2.5 వేసుకున్నాను. అలాగే కడిగి 2 టైమ్స్ కడిగేసి శుభ్రంగా నీట్గా కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టాను రైస్. ఇప్పుడు ఈ రైస్ తీసుకొని దీంట్లో వేద్దాము. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉండేది కాబట్టి జస్ట్ ఏదో లైట్గా ఉడకనట్టుగా తీద్దాము. చూపిస్తాను అది కూడా ఎలాగో. వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. వేసిన ఇవన్నీ తీసేయాలండి. ఆకు ఇదంతా తీసేయాలి. ఏమన్నా గరిటి అలాంటిది తీసుకోండి. నేను చేత్తో తీసుకుంటున్నాను. నేను తీసానని చెప్పి మీరు కూడా తీసుకోవద్దు అనమాట. దీంట్లో ఒక గరిట ఆయిల్ వేస్తున్నానండి, రైసు ముద్దగా రాకుండా ఉండడానికి. అలాగే నిమ్మకాయ కూడా పిండుతున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ కూడా పిండుతున్నాను. బిర్యానీ రైస్ వైట్గా ఉండిద్ది, నీట్గా తెల్లగా కనిపిస్తుందని. అందుకే నెక్స్ట్ ఇది ఒకసారి తిప్పేసి మూత పెట్టుకుందాము. ఈ రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఓకే, ఆల్మోస్ట్ ఇదిగోనండి రైస్. మంట తగ్గించేసి ఇలా ఉడికితే ఒక 90-80% ఇలా ఉడికితే చాలండి. దీన్ని ఇప్పుడు ఒక జాలి గిన్నెలో తీసేసుకున్నాను. దీంట్లో రైస్ తీసేసుకుంటానండి ఇప్పుడు నేను. రైస్ అంతా ఒక గిన్నెలో వేసేసుకున్నానండి. వేసుకొని మూత పెట్టాను. మళ్ళీ ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. అదే గిన్నెలో తీసుకున్నాను, ఎందుకంటే పెద్ద గిన్నె బిర్యానీ చేయాలి కాబట్టి. దీంట్లో కొంచెం ఈ గెరిటితో 2 గెరిట్లు ఆయిల్ వేస్తున్నానండి. మనం ఎగ్ ఉప్పు కారం పసుపు అన్ని వేసుకొని కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ ఎగ్స్నే దీంట్లో గోల్డెన్ షేడ్ వచ్చి అంతవరకు కొంచెం వేయించుకుంటున్నానండి. వేగిందండి ఎగ్, ఇదిగో ఇలా వేగిందనమాట. తీసేసుకుంటున్నాను మళ్ళీ బౌల్లోకి.
సో నెయ్యి వేసినానండి. ఆల్రెడీ ఆయిల్ వేసాను కదా. సో ఇందాక లవంగా చెక్క బిర్యానీ ఆకు వేసినానండి. మళ్ళీ దీంట్లో వేసినానండి. దీంట్లో అలాగే ఆనియన్స్ వేసినాను. గ్రేవీ కావాలి కదండి, కొంచెం ఆనియన్ ఎక్కువ వేసినాను అనమాట. మూత ఓపెన్ చేసి ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఓకే, దీంట్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 6 కాయల దాకా వేసుకున్నాను. నేను 2 స్పూన్స్ వేసినాను. ఒక వెల్లుల్లిపాయ బద్ద వేసుకున్నాను. ఒక హాఫ్ చిన్న ముక్క అల్లం వేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు కలిపేసుకుంటున్నాను. ఒక 4 టమాటాలు తీసుకుని మిక్సీ వేసానండి. ఆ టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నానండి. అలాగే కారం కూడా వేస్తున్నాను. ఆల్రెడీ ఇందాక పచ్చిమిర్చి కారం వేసాము కాబట్టి కొంచెం ఒక స్పూనున్నర వేస్తున్నాను. సాల్ట్ కూడా వేస్తున్నాను దీంట్లో కొంచెం. అలాగే ధనియాల పొడి వేస్తున్నానండి కొంచెం. దీంట్లో ఒక 2 స్పూన్స్ పెరుగు వేస్తున్నానండి. అలాగే కొంచెం కస్తూరి మేతి ఇలా స్క్రబ్ చేసుకుని ఇలాగ వేయాలండి. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఇందాక ఎగ్స్ ఉడకపెట్టి ఫ్రై చేసుకున్నాం కదండి, అది కూడా వేసేయాలి. దీన్ని ఇప్పుడు కలుపుకోవాలి. ఓకే అండి, ఫైనలీ ఇది దగ్గరకు వస్తుంది. చూసారా, గ్రేవీ ఎగ్స్ అంతా ఉంది. దీన్ని ఇలా కొంచెం బాగా కలుపుకొని అండ్ నేను ఆల్రెడీ దీంట్లో బిర్యానీ మసాలా కూడా వేసాను, కొత్తిమీర కూడా వేసాను కొంచెం. వీటన్నిటిని కలుపుతున్నాను. ఎగ్స్ కొంచెం గ్రేవీ పక్కన పెట్టుకోవాలండి. దీంట్లో సగం మొత్తం మిక్స్ గ్రేవీ తీసేసానండి. దీంట్లో కొంచెం ఎగ్స్ ఉంది, కొంచెం గ్రేవీ ఉంది దీంట్లో. ఇప్పుడు దీంట్లో కొంచెం రైస్ వేస్తా ఉంటాను. రైస్ వేస్తున్నాను దీంట్లో. ఎగ్స్ మొత్తం వేస్తున్నాను దీంట్లో. నిదానంగా వేయాలండి. మళ్ళీ గ్రేవీ ఎగ్స్ అదంతా వేసాను. మళ్ళీ ఇప్పుడు రైస్ వేస్తున్నాను దాంట్లో. ఇలా రైస్ ఎగ్ కర్రీ అదంతా వేసానండి. దీని మీద కొంచెం పచ్చిమిర్చి అది గార్నిష్ డెకరేషన్ లా చేశాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను. దీనిపైన టిష్యూ ఇది నేను ఇక్కడ పెట్టి కొంచెం దీని మీద వాటర్ చల్లుతున్నాను. యా, ఫైనలీ ఇది ఓపెన్ చేసి చూద్దాము. యా, ఓకే, ఎస్. ఇప్పుడు కొంచెం గరిటె పెట్టి ఇది రైస్ చూద్దామండి. యా, పర్ఫెక్ట్. యా, ఓకే. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చూద్దాం.